దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. క్రాంతి మీద దొంగతనం నింద పడుతుంది కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'నా తనువు నా ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 170. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? మీరు ఫైల్స్‌తో బిజీగా ఉన్నారని చెప్పి, నాకు కీస్ ఇచ్చి, మీరే కదా డబ్బు తెమ్మని చెప్పింది అని అంటుంది క్రాంతి. ఇక నీ నాటకాలు ఆపు క్రాంతి! అంటూ సూర్య కోపంతో గట్టిగా అరుస్తాడు. అది విని క్రాంతి షాక్ అవుతుంటే, పరశురాం, జెస్సీ మొహాల్లో చిన్న ఆనందం కనిపిస్తుంటుంది. సూర్య కోపంగా క్రాంతి దగ్గరికొచ్చి, మర్యాదగా దొంగిలించిన డబ్బు తీసుకొచ్చి ఇవ్వు క్రాంతి అంటాడు. సూర్య మాటలకు క్రాంతి నోట మాట పడిపోతే, భాను కంగారు పడుతూ, క్రాంతి అలా దొంగతనాలు చేసే మనిషి కాదు సార్ అంటుంది. నేను అదే అనుకున్నాను. కానీ తను దొంగతనం చేసింది అని వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుంది కదా! అంటాడు సూర్య. క్రాంతి డబ్బు తీసుకొచ్చే విషయం భానుకు కూడా తెలీదు కాబట్టి తను కూడా అయోమయంలో ఉండిపోతుంది. అసలు ఏం జరిగింది క్రాంతి? నువ్వు ఆ డబ్బు ఎందుకు తీసుకొచ్చావు? అని అడుగుతుంది భాను. క్రాంతి ఆ షాక్‌లోనే పరశురాం వైపు చూస్తూ, నేను నిజం చెప్తున్నాను భాను. పరశురాం సార్ తెమ్మంటేనే తీసుకొచ్చాను అని చెప్తుంది. అది విని సూర్య ఇంకా కోపం తెచ్చుకుంటూ, షటప్ క్రాంతి! అసలు ఇంత పచ్చిగా అబద్ధాలు ఎలా చెప్తున్నావు? అయినా అసలు నువ్వు ఇలా అబద్ధాలు చెప్పడం కొత్తేమీ కాదు కదా! అంటాడు. సూర్య మాటలకి క్రాంతి హృదయం ముక్కలవుతుంటుంది. అసలు ఎంత ధైర్యం ఉంటే కంపెనీ చైర్మన్ అయిన మా నాన్న మీదే నిందలు వేస్తుంది సూర్య. మా నాన్నకి డబ్బు అవసరమైతే అకౌంట్ అడ్మిన్ తోటి మాట్లాడి డబ్బు తెప్పించుకుంటాడు. లేదా మా నాన్న వెళ్ళి డబ్బు తీసుకుంటాడు గాని ఇక్కడ ఉద్యోగం చేసే తనకి అంత డబ్బు తెమ్మని ఎందుకు చెప్తాడు? ఏదైనా అబద్ధం చెప్పినా నమ్మేటట్టు ఉండాలి అంటుంది జెస్సీ. పరశురాం బాధ నటిస్తూ, క్రాంతి ఈ ఆఫీసులో ఎంప్లాయ్ అయినా నా కూతురుతో సమానంగా భావించాను. ఇప్పుడు తను నా మీదనే నింద వేసి అబద్ధాలు చెప్తుంటే తట్టుకోలేకపోతున్నాను సూర్య అంటూ నటిస్తుంటాడు. పరశురాం నటనకి క్రాంతి కోపం తెచ్చుకుంటూ, లేదు సూర్య, నన్ను నమ్ము. ఆ డబ్బు ఈసారి తెమ్మంటేనే తీసుకొచ్చాను. సార్ ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నాడు. ప్లీజ్ నా మాట నమ్ము అంటూ క్రాంతి సూర్యాని ఆర్థిస్తుంది. చాలే నోర్మి. అందరి ముందు సూర్యని పట్టుకొని పేరు పెట్టి పిలవడానికి నీకు ఎంత ధైర్యం? అసలు నువ్వు చెప్పే అబద్ధాలు నమ్మటానికి ఇక్కడ పిచ్చోలు ఎవరూ లేరు అంటూ జెస్సీ క్రాంతి మీద ఫైర్ అవుతుంది. చూడు క్రాంతి, మర్యాదగా చెప్తున్నాను. ఈ కంపెనీని హ్యాండిల్ చేస్తున్న నా ఆధ్వర్యంలో డబ్బు పోయింది అంటే అది నాకు చాలా చెడ్డ పేరు. కంపెనీ డబ్బు ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టనివ్వను. మర్యాదగా తీసుకువెళ్ళిన డబ్బు తీసుకొచ్చి ఆఫీసులో సబ్మిట్ చెయ్యి. లేదంటే చట్టపరంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అంటాడు సూర్య తన్ని కోపంగా చూస్తూ. చట్టపరంగా అనగానే క్రాంతి భయపడుతూ, నేను డబ్బుని దొంగిలించినప్పుడు ఎక్కడి నుంచి డబ్బు తెచ్చిస్తాను సార్ అంటుంది కన్నీళ్లతో. అప్పటికే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి లోపలికి పోలీసులు ఎంటర్ అవుతారు. వారిని చూసి క్రాంతి ఇంకా భయపడుతూ సూర్య వైపు ఆర్తిగా చూస్తుంది. చెప్పండి సార్, డబ్బు దొంగిలించింది ఎవరు అని అడుగుతాడు ఎస్ఐ లేడీ కానిస్టేబుల్తో వచ్చి. సూర్య క్రాంతిని కోపంగా చూస్తూనే తనే అంటూ సూర్య తనని చూపిస్తాడు. అది చూసి తన పరిస్థితి ఏంటో అర్థం కాక క్రాంతి అల్లాడిపోతుంటుంది. అంతా అనుకున్నట్టుగా జరుగుతున్న దృశ్యాన్ని చూసి జెస్సీ సంతోషపడుతూ, కంపెనీ డబ్బు దొరకకపోతే మన కంపెనీకి చాలా చెడ్డ పేరు సూర్య. ఇది నేను గాని మా డాడీ గాని అస్సలు భరించలేం. నువ్వు ఏం చేస్తావో మాకు తెలీదు. ఎలాగైనా ఈ క్రాంతి చేత దొంగిలించబడిన డబ్బును తెప్పించు అంటూ సూర్యని రెచ్చగొడుతుంది. సూర్య ఆ మాటలు విని, ఫైనల్‌గా అడుగుతున్నాను క్రాంతి. దొంగిలించిన డబ్బును తీసుకొస్తావా? లేదంటే ఊచలు లెక్క పెడతావా? అని అడుగుతాడు.
నువ్వు ఎన్ని సార్లడిగినా నా సమాధానం అదే సూర్య. నేను డబ్బును దొంగిలించలేదు అంటూ క్రాంతి గట్టిగా చెప్తుంది. క్రాంతి గురించి మిగతా ఎంప్లాయీస్‌కి తెలిసినా కూడా వీడియో చూసి ఏమీ మాట్లాడలేకపోతుంటారు. క్రాంతి పరిస్థితికి భాను బాధపడుతూ ఏంటిదంతా అని అనుకుంటుంది. సూర్య పోలీస్ వైపు చూస్తూ తనే డబ్బు దొంగిలించిందని సాక్ష్యం కనిపిస్తున్నా కూడా పనికిరాని అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తుంది. తన చేత డబ్బు తెప్పించాలని నా వంతు ప్రయత్నం నేను చేసినా వినడం లేదు. కంపెనీ డబ్బు దొరకటం నాకు చాలా ముఖ్యం. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా తన చేత నిజాన్ని రప్పించండి. డబ్బు ఎక్కడ పెట్టిందో చెప్పించండి అంటాడు కోపంగా. ఎస్ సూర్య. అప్పుడు డబ్బు దొరుకుతుంది. నీ పంతము గెలుస్తుంది అంటుంది జెస్సీ క్రాంతి వైపు ఓరగా చూస్తూ. జెస్సీ ఏం ఉద్దేశించి అంటుందో క్రాంతి అర్థం చేసుకొని నిన్ను లాఠీతో కొట్టించి నాలో ఉన్న కసిని తీర్చుకుంటాను అని ఒకప్పుడు సూర్య అన్న డైలాగ్స్ గుర్తు తెచ్చుకుంటుంది. కానీ సూర్య పంతము అంటే పోయిన డబ్బును తీసుకొచ్చే విషయంలో జెస్సీ అంటుందేమని అనే ఉద్దేశంతో ఉంటాడు. ఇంకా చూస్తారేంటి ఇన్స్‌పెక్టర్? తన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి మా కంపెనీలో డబ్బు పోయిందనే విషయం బయటికి రాకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తన చేత నిజాన్ని రాబట్టండి అంటుంది జెస్సీ. క్రాంతి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇన్స్‌పెక్టర్ గారు, వీళ్ళందరూ మనసులో ఏదో పెట్టుకొని నా మీద దొంగతనం నేరం వేస్తున్నారు సార్. మీరైనా నన్ను నమ్మండి. నేను ఏ డబ్బు దొంగిలించలేదు అంటూ వేడుకుంటుంది. సాక్ష్యాలు దొరికాక నువ్వేం చెప్పినా నమ్మటానికి కుదరదమ్మా అని కానిస్టేబుల్ అంటాడు ఎస్ఐ. ఒక లేడీ కానిస్టేబుల్ బేడీలతో క్రాంతి దగ్గరకు వస్తుంది. ఆ బేడీలు చూసి క్రాంతి ఇంకా భయపడుతుంటుంది. సూర్య చెప్పింది విన్నారు కదా సార్. మీ స్టైల్లో మీరు తన్ని హ్యాండిల్ చేస్తూ డబ్బు గురించి తెలుసుకోండి అంటుంది జెస్సీ. అలాగే మేడం అంటాడు ఎస్ఐ. స్నేహితురాలికి ఆ పరిస్థితి రావడానికి భానుకి బాధగా ఉన్నా తను ఏమీ చేయలేని నిస్సాయ పరిస్థితిలో ఉండిపోతుంది. బేడీలు పట్టండమ్మా అంటూ కానిస్టేబుల్ క్రాంతికి బేడీలు వేస్తుంటే నా పగను తీర్చుకోవడానికి నిన్ను లాఠీ దెబ్బలు కొట్టిస్తాను అని సూర్య చెప్పిన డైలాగ్ని గుర్తు తెచ్చుకుంటూ క్రాంతి మనసు విరిగిన హృదయంతో సూర్య వైపు కోపంగా చూస్తుంటుంది. అది సూర్య గ్రహించలేడు కానీ జెస్సీ మాత్రం గ్రహించి తృప్తి పడుతుంది. పదండి అంటూ క్రాంతిని కానిస్టేబుల్స్ తీసుకుని వెళ్తుంటే అప్పటి వరకు కఠినంగా ఉన్న సూర్య తను అలా బేడీలతో వెళ్ళడం చూసి కాస్త బాధపడుతూ ఎందుకు ఈ తప్పు చేసావు క్రాంతి? నేను ఇంతగా అడిగినప్పుడైనా చేసిన తప్పుని ఒప్పుకొని డబ్బు గురించి చెప్పి ఉంటే నీకు ఈ పరిస్థితి రానివ్వకపోయేవాని కదా అని తనలో తను అనుకుంటాడు. స్నేహితురాలు అరెస్ట్ అవుతుంటే భాను కూడా కంటతడి పెడుతుంటుంది. కానిస్టేబుల్స్తో క్రాంతి ముందుకు వెళ్తుంటే ఎస్ఐ సూర్య దగ్గరికొచ్చి మీరు స్టేషన్‌కొచ్చి కంప్లెయింట్ ఇవ్వాల్సి వస్తుంది సార్ అంటాడు. మీరు పదండి వస్తాను అంటాడు సూర్య. కొద్దిసేపటికి క్రాంతి లాకప్‌లోకి వెళ్ళడం, సూర్య జెస్సీతో వచ్చి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ రాయటం జరిగిపోతూ ఉంటుంది. లాకప్‌లో ఉన్న క్రాంతిని చూసి జెస్సీ సంతోషపడుతుంటే, తన పరిస్థితి చూస్తున్న సూర్యకి కాస్త బాధగా అనిపిస్తుంటుంది. సూర్యని ఎక్కువసేపు ఇక్కడ ఉంచకూడదు అని జెస్సీ మనసులో అనుకొని, సాయంత్రంలోగా మా డబ్బు గురించి మాకు తెలిసేలా చేయండి సార్ అని చెప్పి, నువ్వు పద సూర్య అంటూ సూర్య చేయి పట్టుకొని బయటకు తీసుకువెళ్తుంటే, సూర్య లాకప్పులో ఉన్న క్రాంతిని బాధగా చూస్తూ తనతో వెళ్తుంటాడు. వెళ్తున్న సూర్య వైపు క్రాంతి కోపంతో కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తూ, ఆడపిల్లలని కూడా చూడకుండా నువ్వు కోరుకున్నట్టుగానే నీ పంతం తీర్చుకుంటున్నావు కదా సూర్య అని అనుకుంటుంది. పోలీస్ స్టేషన్ నుంచి భారమైన మనసుతో సూర్య ఇంటికి చేరుకుంటాడు. ఏంటి సూర్య, ఆఫీస్కి వెళ్లకుండా ఇంటికి వచ్చావు అని అడుగుతుంది జెస్సీ. మనసు బాలేదు జెస్సీ. ఇలాంటి టైంలో ఆఫీస్ వర్క్ చేయలేను అంటాడు బాధపడుతూ. నువ్వు బాధపడటం నాకు నచ్చడం లేదు సూర్య
అని మనసులో అనుకొని, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు సూర్య. ఆ క్రాంతి దొంగిలించింది ఏ 1000, 2000 కాదు. ఏకంగా ₹1,00,00,000. డబ్బుకున్న విలువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నీకు బాగా తెలుసు కదా! మరి తను అంత డబ్బు దొంగిలించినప్పుడు శిక్ష వేయించడం కూడా న్యాయమే కదా! అంటూ సూర్య మనసు మార్చటానికి చూస్తుంది. నువ్వన్నది నిజమే జెస్సీ. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అంటూ అంతలోనే సూర్య మనసు కఠినమైపోయి, మొదట్నుంచి డబ్బులో పెరిగింది కదా! వాళ్ళ నాన్నగారి ఆస్తులు పోయి డబ్బుకు దూరమయ్యేసరికి డబ్బు మీద ఆశతో ఇలా దొంగతనం చేసి ఉంటుంది అని మనసులో అనుకుంటాడు. మిట్ట మధ్యాహ్నం ఒకటవుతుంటుంది. ఆఫీసులో ఉన్న భానుకి ఎప్పుడెప్పుడు ఆఫీస్ నుంచి బయటపడి క్రాంతి దగ్గరికి వెళ్ళాలని చూస్తుంటుంది. అప్పటికే క్యాబిన్‌లో ఉన్న పరశురాం దగ్గరికి వెళ్ళి 2, 3 సార్లు పర్మిషన్ అడిగింది. భాను, క్రాంతి మధ్య ఉన్న స్నేహం ఎలాంటిదో పరశురాంకి తెలుసు కాబట్టి, తనని అంతలోనే బయటికి పంపించడం మంచిది కాదు అనుకొని, ఎప్పటికప్పుడు ఇది అర్జెంట్ వర్క్ అంటూ తనకి ఫైల్స్ ఇస్తూ టైం గడుపుతూ ఉంటాడు. అలా సాయంత్రం అవుతుంది. ఇక ఆ టైంలో ఎంప్లాయీస్‌ని పంపించక తప్పదు కాబట్టి, భాను డ్యూటీ ముగించుకొని బయటకొస్తుంది. ఈ విషయాలు ఏవీ తెలియని కళ్యాణ్ ఆఫీస్ స్టాఫ్ మీటింగ్‌లో ఉంటాడు. భాను నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంది. లాకప్‌లో క్రాంతి పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంటుంది. క్రాంతి లాఠీ దెబ్బల వల్ల ఒంటి మీద నెత్తుటి గాయాలతో ఆ జైలు గోడలకి ఆనుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చొని ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఆ తర్వాత ఏం జరగబోతుంది? క్రాంతి ఎలాంటి పరిస్థితిలో ఉందో కళ్యాణ్‌కి తెలుస్తుందా? అసలు క్రాంతి అలాంటి బస్తీల్లో ఎందుకు ఉంటుందో సూర్య తెలుసుకోగలుగుతాడా? ఊహకు అందని మలుపులతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.